మూడవదిగా అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపమును కలిగెను. దేవుని బిడ్డలారా, మహాభూకంపము కలిగెను, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. అంటే ఇక్కడ ఏముంది తెలుసా? ఇందాక ఏమన్నాను? అధికార ముద్ర ఉంది అని చెప్పాను. అధికార ముద్ర మాత్రమే కాదు, నాకు అనిపిస్తుంది ఇవన్నీ సాతాను వేసిన తాళాలు. యేసు ప్రభు బయటికి రాకుండా, యేసు ప్రభు సమాధి నుండి బయటికి రాకుండా వచ్చిన అధికారపు ముద్ర అనేటువంటిది అడ్డుకోవాలి అని చెప్పి సాతాను వేసినటువంటి కుతంత్రాలు, సాతాను వేసినటువంటి అడ్డంకులు. కానీ బైబిల్లో వ్రాయబడింది, దేవుని దూత వచ్చి వాటన్నిటినీ తొలగించి రాయి మీద కూర్చున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సాతాను శత విధాల ప్రయత్నం చేశాడండి. సిలువలో నుంచి యేసుప్రభు వచ్చిన తర్వాత, ఆ శరీరం వచ్చిన తర్వాత, ఆ శరీరాన్ని ఊరికే సమాధి చేయించలేదు, దాన్ని భద్రము చేశాడు, దానికి అవసరమైన జాగ్రత్తలను తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా, ఎట్టి పరిస్థితుల్లో బయట ఉన్నటువంటి శిష్యులు లోపలికి వెళ్లకుండా అవసరమైన కట్టుదిట్టమైన చర్యలన్నీ తీసుకున్నాడు. ఒక రకంగా నరకం చాలా బిజీగా ఉంది. యేసుప్రభు బయటికి రాకూడదు, యేసుప్రభు బయటికి రాకూడదు. నరకము వేసిన అడ్డంకులు లేదా నరకము ఇచ్చినటువంటి ఒక పబ్లిసిటీకి దేవుడు భయంకరమైన అవమానాన్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాతాను వేసిన ప్రతి పన్నాగాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? తునాతునకలు చేసి ఫైనల్గా ఆ రాయి పైన దేవుని దూత కూర్చోబెట్టాడు. రాయి పైన దేవుని దూత కూర్చోబెట్టాడు. రాయి తొలగించిన పరిస్థితి ఏంటంటే అది విజయం. రాయి మూయబడింది ఏంటంటే అవమానం. యేసుప్రభు ఏంటి? లాజరును బయటికి రమ్మన్నాడు. మరి ఇప్పుడేంటి? యేసుప్రభు సమాధిలో ఉన్నాడు, ఆయనకు అవమానం కాదా అనేటువంటి తలంపు ప్రజలకు కలుగుతుంది. ఈ యేసుప్రభు చనిపోయిన యాయిరు కుమార్తెను లేపాడు కదా, మరి చనిపోయిన వ్యక్తులను దేవుడు లేపాడు కదా, మరి ఈయనే సమాధిలోకి వెళ్ళాడే అంటే ఒక అవమానాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుని శక్తి అక్కడ కనబడిందో, సాతాను కలగజేసిన ప్రతి అవమానం, సాతాను కలగజేసిన ప్రతి అడ్డంకును దేవుడు తునాతునకలు చేశాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎందుకంటే ఈ మరణము ద్వారా యేసు ప్రభుకు ఒక అవమానం. యేసు ప్రభు చనిపోయిన వారిని లేపాడు, కానీ ఈయనే చనిపోయాడు అనేటువంటి తలంపు కలిగి ఉండగా, దేవుని బిడ్డలారా, ఈ అవమానానికి అడ్డంకిగా దేవుడు నిలబడ్డాడు. సమాధి రాయి మీద దేవుని దూత కూర్చోవడం అనేటువంటిది ఏంటి తెలుసా? సాతాను అవమానపరచాలనుకుంటే ఇప్పుడు పబ్లిక్గా సాతానును దేవుడే అవమానపరిచాడు. పబ్లిక్గా దేవుడు సాతాను అవమానపరిచాడు. ఇది నన్న వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్న సాతాను కలగజేసిన అడ్డంకులను, అవమానాలను తొలగించడానికి నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. ప్రతి అవమానం, ప్రతి అడ్డంకును తొలగించడానికి దేవుడు సజీవుడుగా ఉన్నాడు. అందుకే భూలోకంలో మనం దేన్ని బంధిస్తే పరలోకంలో దేవుడు బంధిస్తాడంట. ఎందుకు తెలుసా? అధికారం ఇప్పుడు ఆయనది. కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను వచ్చి అంటాడు, యేసు ప్రభువా, భూలోక అధికారం నాకు ఇవ్వబడింది, నాకు మొక్కు ప్రభువా. కానీ సిలువ మరణము తర్వాత, ఈ యొక్క పునరుత్థానం తర్వాత దేవుడు అంటాడు, సర్వాధికారం నాకు ఇవ్వబడింది. హల్లెలూయా. ఎలాంటి దేవుని సేవిస్తున్నావు తెలుసా? ప్రతి అడ్డంకును, అవమానాన్ని తొలగించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అందుకు దేవుని దూత అక్కడ కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, మొదటి కారణం, దేవుని దూత ఎందుకు అక్కడ కూర్చున్నాడు అంటే సాతాను పైన దేవుని యొక్క యుద్ధం, లేదా సాతాను యొక్క యుద్ధం, మరణము అనేటువంటి దానితో ప్రతి ఒక్కరి మీద యుద్ధం చేస్తూ ఉండగా ఆ యుద్ధాన్ని దేవుడు ముగించాడని తెలపడానికి దేవుని దూత అక్కడ కూర్చున్నాడు. అధికారులను, ప్రధానులను నిరాయుధులుగా చేశాడు. రెండవదిగా అక్కడ ఉన్నటువంటి అధికారము కంటే దేవుని యొక్క అధికారం గొప్పదని దేవుడు చూపించాడు. మూడవదిగా సాతాను వేసే అడ్డంకుల, అవమానాలను తొలగించగలిగిన దేవుడు అని చెప్పడానికి దేవుని దూత అక్కడ కూర్చున్నాడు. నాలుగవదిగా ఎందుకు దేవుని దూత అక్కడ కూర్చున్నాడంటే 6వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. దేవుని దూత ఏమని చెప్తున్నాడు? వచ్చిన స్త్రీలకు ఏమని చెప్పాడు? ఆయన ఇక్కడ లేడు,
తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలమును చూచి అని మాట్లాడతాడు. అంటే దేవుని దూత ఏమని చెప్తున్నాడు అండి, ఆ రాయి మీద కూర్చొని ఒక మాట చెప్తున్నాడు, రండి లోపలికి వచ్చి చూడండి. ఏం జరిగిందంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. అంటే దేవుని దూత అక్కడ ఏం చేస్తున్నాడంటే సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మనుషులు కాదు సాక్ష్యం ఇచ్చేది, లేకపోతే శిష్యులు కాదు సాక్ష్యం ఇచ్చేది, సాక్షాత్తు దేవుని దూతే ఒక సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఏంటి అంటే, ఇదిగో మీరు చంపేసినటువంటి యేసు ప్రభు, లేకపోతే మత పెద్దలు చంపినటువంటి యేసు ప్రభు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, నీ జీవితంలో సాతాను వేసేటువంటి ప్రతి ప్లాన్ను ఆయన సాక్ష్యముగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాతాను యొక్క ప్లాన్ ఏంటంటే ఆ సమాధి భద్రంగా ఉండాలి, ఎప్పటికీ సమాధిగానే ఉండాలి. యేసు ప్రభు పర్మనెంట్గా సమాధిలోనే ఉండాలి. అందుకే ఆ యొక్క సమాధిని భద్రం చేశాడు. కానీ దేవుడు ఆ సమాధిని సాక్ష్యపు స్థలముగా మార్చాడు. హల్లెలూయా. పునరుత్థానుడైన యేసయ్య ఆ దూతను అక్కడ ఉంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దూత సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో ఇంతకు ముందు ఇది దుఃఖకరమైన స్థలము సమాధి అంటే, ఇంతకు ముందు అందరి ఆశలు అడుగంటిపోయినటువంటి స్థలము సమాధి అంటే, అలాంటి సమాధిని సాక్ష్యముగా మార్చాడు. దేవుడు ఎవరు తెలుసా? నీ ప్రతి సమస్యను సాక్ష్యముగా మార్చగలడు. హల్లెలూయా. దేవునికి ఉన్న శక్తి ఏంటంటే, సాతాను సమస్యలను తీసుకొని వస్తే ఆ సమస్యలను సాక్ష్యముగా మార్చగలడు. సమాధినే సాక్ష్యంగా మారిస్తే సమస్యలు ఆఫ్టర్ ఆల్ ఎంత అండి సాక్ష్యంగా మార్చడానికి? సమాధినే దేవుడు సాక్ష్యంగా మార్చాడు. అది కూడా ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుని దూత సాక్ష్యం ఇస్తున్నారు. రండి మీరు పడుకున్న స్థలమును చూడండి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? సాతాను ఒక స్టోరీని ప్రారంభిస్తాడు, కానీ ఎండ్ చేసేటువంటిది దేవుడు మాత్రమే. ఎండ్ చేసేది దేవుడు మాత్రమే. సాతాను ఒక ప్రొసీజర్ను ప్రారంభిస్తాడు, అది ఎక్కడ ముగించాలి అని డిసైడ్ చేసేది మాత్రం దేవుడే. ఎందుకంటే బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇది ఎవరు చెప్తున్నారు? యోసేపు చెప్తున్నాడు. ఏమని చెప్తుంటున్నాడు? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి. దేవుని బిడ్డలారా, సాతాను కీడు చేసే ప్రతి సందర్భాన్ని యోసేపు చూశాడు. ప్రతి కీడు సాతాను తీసుకొని వస్తుండగా దేవుడు దాన్ని ఏం చేశాడంట? బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. ప్రజలను ఉపయోగించుకొని, అధికారులను ఉపయోగించుకొని, బంధువులను ఉపయోగించుకొని, స్నేహితులను ఉపయోగించుకొని సాతాను నీకు, నాకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి, నీ భవిష్యత్తుకు, నా భవిష్యత్తుకు కీడు తలపెడతాడండి. కానీ ఆ కీడును అడ్డుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పునరుత్థానుడైన యేసయ్య. హల్లెలూయా. అందుకే దేవుని దూత అంటున్నాడు, సమాధిని ఎవ్వరు అడ్డుకోలేరు. సమాధి దగ్గర సాతానును అడ్డుకొని సమాధిని సాక్ష్యముగా మార్చినటువంటి దేవుడు అని ప్రకటించడానికి దేవుని దూత అక్కడ కూర్చున్నాడు. ఈరోజు ఏ కీడు గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, ఏ యొక్క అవమానం గుండా వెళుతున్నావో నాకు తెలియదు. ఈరోజు దేవుని అడుగు, దేవా నువ్వు సమస్యలను సాక్ష్యంగా మారుస్తావు కదా, కీడును నువ్వు అనేక జనములకు మేలుకరంగా నువ్వు మారుస్తావు కదా, నా జీవితంలో ఉన్న ప్రతి కీడు, ప్రతి అవమానం, ప్రతి నష్టాన్ని పునరుత్థానుడైన యేసయ్య మీరు ఆశీర్వదించండి అని దేవుని అడిగితే, ఈ దేవుడు ఇప్పటికీ సజీవుడే. హల్లెలూయా. ఈ దేవుడు ఇప్పటికీ సజీవుడే. ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ సమస్యను సాక్ష్యముగా మారుస్తాడు. హీ విల్ టర్న్ యువర్ ట్రబుల్స్ ఇంటు యువర్ టెస్టిమోనీ. నీ యొక్క సమస్యలను, నీ యొక్క కష్టాలను సాక్ష్యముగా మారుస్తాడు. దేవుని దూత అంటున్నాడు, ఇది అందరికీ సమస్యే, అందరికీ సమస్యే. నేను ఎప్పుడు అంటాను, సమాధి తోటలకు వెళితే, సమాధుల స్థలంకి వెళితే చిన్న పిల్లలు ఉంటారు, నడి వయస్కులు ఉంటారు, పెద్దవారు ఉంటారు, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అందరికి ఏవేవో ప్లాన్స్ ఉంటాయండి. అవన్నీ మరణం వచ్చిన తర్వాత స్టాప్ అయిపోతాయి. మరణం వచ్చిందా ప్రతి ప్లాన్ ఆగిపోతుంది. కానీ అలాంటి మరణం దగ్గరికి దేవుడు వచ్చాడండి. మన ప్రభు వచ్చాడు. దాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ మరణపు స్థలాన్ని సాక్ష్యపు స్థలముగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు ఎలాంటి దేవుని నువ్వు సేవిస్తున్నావు తెలుసా? హీఈస్ నాట్ ఎ గాడ్ హూ ఇస్ డెడ్ అండ్ గాన్. చనిపోయి ఆ పాతి పెట్టబడి మట్టిలో కలిసిపోయిన దేవుని కాదు నువ్వు సేవించేది. నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య సమాధి స్థలాన్నే సాక్ష్యంగా మార్చాడు. ఇప్పటికీ కూడా యేసు ప్రభు సమాధి దగ్గర ఒకటే కూడా రాయబడి ఉంటుంది, హీఈస్ నాట్ హియర్, హీఈస్ నాట్ హియర్. ఆయన ఇక్కడ లేడు. అందరూ వారి వారి సమాధుల్లో ఉంటారు. మా అమ్మ సమాధిలో, మా నాన్న సమాధిలో, చనిపోయిన వారు వారి సమాధిలో ఉన్నారు. ఒక్క యేసు ప్రభువే అక్కడ లేడు. సమాధిలో ఉండాలి. అందుకే దేవుని దూత అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు. సమాధిని సాక్ష్యముగా మార్చగలిగిన వాడు దేవుడని చెప్పడానికి దేవుని దూత అక్కడ కూర్చొన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఎందుకోసం దేవుని దూత కూర్చున్నాడు తెలుసా? 28వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవుని బిడ్డలారా, రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాడు. ఆ తర్వాత దేవుని దూత వెళ్ళిపోయిన తర్వాత రాయి మళ్ళీ మూసుకునిందా? మూసుకోలే. ఇప్పటికి కూడా యేసు ప్రభు సమాధి తెరవబడిన సమాధి. ప్రతి సమాధి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాం తెలుసా? మూయబడిన సమాధిని చూసి బాగున్నాడు, ఈయన మంచోడు, చనిపోయాడు అనుకొని బయటకు వస్తా కొంతమంది భక్తాగ్రేసులు కాళ్ళు కూడా గడుక్కొని వస్తారు, దుఃఖం ఎక్కువైపోయి కదా. యేసు ప్రభు సమాధి బయట నుంచి చూసేది కాదు. యేసు ప్రభు సమాధిలోకి వెళ్ళి ఇప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈ సమాధి దగ్గర దేవుడు ఏం చేశాడు తెలుసా? అందరూ సమాధి దగ్గరకు వచ్చి దుఃఖపడి, అయ్యో బాగున్నాడు, మంచోడు, మంచి ఆమె, బాగా సేవ చేశారు, చనిపోయారు అనుకొని బాధపడి వెనక్కి వస్తే, యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు. అంటే సమాధిని దేవుడు ఎలా మార్చాడు తెలుసా? సాక్ష్యముగానే మాత్రమే కాదు, సమాధి దగ్గర క్రొత్త శకాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా! కొత్త రకమైన విధానాన్ని ప్రారంభించాడు. సమాధి దగ్గర, ఈ లోకంలోనే సమాధి దగ్గర పూలు వేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, పెయింట్ కొడతారు, ఏమైనా చేస్తారు, అంతా బయట వరకు చేసి రావాల్సిందే. కానీ ఒక్క యేసు ప్రభు సమాధి లోపలికి జనాలు వెళ్తారు. అంటే సమాధి తలుపు తెరుచుకున్నటువంటి రోజు, అది ఏ రోజు తెరుచుకునిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెరవబడిన సమాధే. ఎవ్వరు మూయడానికి చేత కాదు. నాకు అనిపిస్తుంది, ఏమండి ఆ దినాన్ని యేసు ప్రభు శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మూయొచ్చు కదా. యేసు ప్రభు సమాధి అరే తెరుచుకుంటే తలకాయ నొప్పిరా, వేరే వాళ్ళకైనా దీని గురించి వేరొక రకంగా అర్థం చేసుకుంటారు. యేసు ప్రభు సమాధిని గెలిచాడని మూసేయచ్చు కదా, రాయి పొర్లించవచ్చు కదా. పొర్లించలేరు. ఎందుకు తెలుసా? అది దేవుడు తెరిచిన రాయి. అది దేవుని దూత తెరిచినటువంటి రాయి. వణుకు పుడుతుంది ముయ్యాలి అంటే. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? కొత్త శకాన్ని ఎక్కడ ప్రారంభించాడు. ఇంకో మాట చెప్తాను, యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచి బయటకు వచ్చి ఆ రాయి పొర్లించబడిన తర్వాత ఐ కెన్ సే కొత్త యుగం ప్రారంభమైంది. దాన్నే కృపాయుగం అంటారు. హల్లెలూయా! దేవుడు రక్షణ యుగాన్ని ప్రారంభించాడు. పునరుత్థాన జీవితానికి సంబంధించిన క్రొత్త అధ్యాయానికి దేవుడు తెరలేపాడు. అది చెప్పడానికి దేవుని దూత అక్కడ కూర్చున్నాడు. అది దేవుని దూత పొర్లించాడు రాయి. పొర్లించి ఒక మాట చెప్తుంటా, లుక్ ఇంటు దట్, లోపల చూడండి, యు ఆర్ గోయింగ్ టు సీ ద న్యూ బిగినింగ్. ఇంతవరకు సమాధి, పాత సమాధి ఇచ్చే సందేశం ఏంటంటే బయటనే నువ్వు ఏమన్నా చేయాలి అంతే, లోపలికి పోవడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభు సమాధి కొత్త ఎంట్రీని ఇచ్చింది. కొత్త యుగం ప్రారంభమైంది. ఐ కెన్ సే కృపాయుగం, రక్షణ యుగం, దేవుని యొక్క సంఘ యుగం అక్కడే ప్రారంభమైంది. అందుకే ఒక అద్భుతమైన మాట బైబిల్లోంచి చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ బైబిల్స్లో ఖచ్చితంగా ఇది అండర్లైన్ చేసుకొని మనం కోట్ చేయాల్సిన వర్స్ ఇది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. హల్లెలూయా! మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానము నీకు ఇచ్చే సందేశం ఏంటి తెలుసా? వెరీ ఇంపార్టెంట్, వెరీ కాస్ట్లీ ప్రామిస్.
ఆయనతో కూడా జీవించుదము. అంటే ఆయన ఎదుట ఏవి ఓడిపోవాలనో ఓడిపోయాయి, ఏ ప్రభుత్వాలు తలదించాలనో తలదించాయి, ఏ అధికారం కుప్పకూలాలనో కూలింది, ఎక్కడ కొత్త యుగం ప్రారంభం కావాలనో ప్రారంభమైంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు ద్వారా అది ప్రారంభించబడింది కదా, ఆయనతో కూడా ఆ పునరుత్థానుడైన యేసయ్యతో కూడా నీవు జీవించడానికి, భూలోకంలో నీవు జీవించడానికి, భూలోకంలో అలాంటి పునరుత్థాన శక్తితో నువ్వు ముందుకెళ్ళడానికి ఆయన తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా, నీ శరీరములో, నీ కుటుంబంలో ఏం కావాలి తెలుసా? పునరుత్థాన శక్తి కావాలి. దేవా, నీ పునరుత్థాన శక్తి కనపడాలి, నీ పునరుత్థాన బలం కనపడాలి, నీ పునరుత్థాన మహిమను నేను చూడాలి. ఎందుకంటే ఆయనతో కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి యుగ యుగాలు జీవిస్తున్నాడు కదా. ఇప్పుడు దేవుని బిడ్డగా నీవు ఆయన కొరకు భూలోకంలో జీవించడానికి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. పునరుత్థానం అంటే ఏంటి తెలుసా? ఇట్స్ నాట్ ఎ సెలబ్రేషన్. అది కేవలం ఏదో పండుగ కాదు, ఏదో ఆర్భాటంగా ఊరు వీధి వాడ తిరగడం మాత్రమే కాదు. నీవు జీవిస్తావు, ఆయనతో పాటు జీవిస్తావు. పునరుత్థానుడైన యేసయ్యతో పాటు నువ్వు జీవిస్తావు. అంటే పునరుత్థానుడైన యేసయ్య అందుకే అంటాడు, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను. పునరుత్థానుడైన యేసయ్య పరలోకానికి పోలా. పునరుత్థానుడైన యేసయ్య నాతో ఉండాలి అని అడిగే వారికి దేవుడు వారితో ఉంటాడు. హల్లెలూయా. మా అమ్మ చనిపోయినారు, నాతో లేరు. మా నాన్న చనిపోయినారు, నాతో లేరు. నాతో ఉండరు కూడా. వాళ్ళకు చేత కాదు నాతో ఉండడం. నేను భూలోకంలో ఉన్నా, వాళ్ళు ప్రభు దగ్గర ఉన్నారు. కానీ నాతో ఎప్పటికీ ఉండగలిగిన వాడు పునరుత్థానుడైన యేసయ్య. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. పునరుత్థాన శక్తి ఏంటి తెలుసా? నీవు భూలోకంలో జీవిస్తావు. ఒకవేళ సాతాను ఏం బతుకుతాను, చచ్చిపోతే మేలు, తూ చచ్చిపో అంటాడు. ఎందుకు తెలుసా? పునరుత్థాన బలం నీకు తెలియకుండా ఉండాలని. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇఫ్ యు నో ద రిజరెక్షన్ పవర్, పునరుత్థాన బలం నువ్వు తెలుసుకుంటే నీ సమస్యల మధ్య, నీ శత్రువుల మధ్య విజయోత్సవంతో జీవించడానికి పునరుత్థానుడైన యేసయ్యే సహాయం చేయునుగాక. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. ఆమేన్. మరణం యేసయ్యను ఓడించలేకపోయింది. ఆ జయశాలి నీతో ఉంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుత్థానం అనేటువంటి ఇట్స్ నాట్ ఎ టెంపరరీ, ఇట్స్ ఎ పర్మనెంట్. యేసు ప్రభు సమాధిలోంచి వచ్చాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడు. అంటే ఈ పునరుత్థానం అనేటువంటి తాత్కాలికం కాదు, అలా తెరుచుకొని మళ్ళీ మూసుకునేటువంటి లిఫ్ట్ లాంటిది కాదు ఇది, లేదా మన ఇంట్లో ఉన్న తలుపులు లాంటివి కాదు. పునరుత్థానం శాశ్వతమైంది. దేవుని దూత అంటున్నాడు, ఈయన ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? ఆయనను అడిగే వారితో ఆయన ఉంటాడు. హల్లెలూయా. దేవా, ఈరోజు నాతో ఉండు, నా కుటుంబంతో ఉండు, నా జీవితంలో నా కష్టం ఉంది ప్రభా జీవించడం, నాకు సహాయం చేయి ప్రభా. హీ విల్ హెల్ప్ అస్. అంటే పునరుత్థానుడైన యేసయ్య ఎవరితో ఉంటాడో వాళ్ళ లైఫే కొత్తగా ఉంటుందండి. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. సాతాను యొక్క అధికారం ఏది కూడా పనిచేయదు. హల్లెలూయా. సాతాను యొక్క అధికారం నీ ఎదుట విలువలేనిదిగా మారిపోతుంది, వ్యర్థమైందిగా మారిపోతుంది, శక్తిహీనమైనదిగా మారిపోతుంది. అందుకే పునరుత్థానపు శక్తిని తెలుసుకోవాలంటాడు పౌలు. ఏ విధము చేతనైనను ఆయన పునరుత్థాన బలాన్ని నేను ఎరగాలి. ఐ వాంట్ టు నో ద రిజరెక్షన్ పవర్. దేవుని బిడ్డలారా, శిలువ పైన ఎన్ని పాటలు ఉంటాయండి? చాలా పాటలు ఉంటాయి. మీరు చూడండి, శిలువ పైన మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, చాలా పాటలు ఉంటాయి. పునరుత్థానం పైన చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు తెలుసా? 40 రోజులు దుఃఖాలతో గడుపుతాం. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటల పైన 7 పాటలు, మినిమం 7 పాటలు, ముందు వెనక కలిపితే ఒక 10 పాటలు. పునరుత్థానం రోజు చాలా తక్కువ పాటలు, ముందు ఒక స్తుతి పాట, లాస్ట్ ఒక ఆరాధన పాట, మధ్యలో 2 పాటలు అంతే. పునరుత్థానం చాలా తక్కువ చేసేసాం మనం. దేవుని బిడ్డలారా, పునరుత్థానం అలాంటిది కాదు. ఈరోజు క్రైస్తవ్యముగా ఉంది అంటే దానికి కారణం పునరుత్థానం. సంఘముగా ఉంది అంటే పునరుత్థాన బలం. నీ దేవుడు సజీవుడు, ఆయన మృతుడు కాదు అని చెప్పగలిగింది ఒకటి, పునరుత్థానం. ఈరోజు లెట్ us అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్.
పునరుత్థాన బలాన్ని మనం తెలుసుకుందాం. పునరుత్థానానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేయడం ప్రారంభిద్దాం. పునరుత్థానం తెలుసుకున్నటువంటి వ్యక్తి పునరుత్థాన బలముతో జీవిస్తాడు. పునరుత్థాన శక్తిని తెలుసుకోలేనటువంటి వ్యక్తి తన బలముతో జీవిస్తాడు. నేను ఎట్లా చేయాలా, నాకేమవుతుందో, నాకెట్లా, నాకెవరున్నారు. పునరుత్థాన బలాన్ని ఎరగనటువంటి వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు. పునరుత్థాన బలం ఎరిగేటువంటి వారు, వాళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏంది తెలుసా? రోమా 6:9, ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఆయనతో కూడా ఏం చేస్తామంట? జీవిస్తాం. యేసు ప్రభు నీ దగ్గర ఉంటే ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మాట మారుస్తాను, అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు భారతదేశపు ప్రధాని మోడీ గారు వచ్చేసి, ఇంకా భారతదేశం అంతా నేను పట్టించుకోను, నీతోనే ఉంటానని చెప్తే ఎట్టుంటుంది? నమ్మబుద్ధి కాదు. ఏంది ప్రధానమంత్రి నాతో ఉండడమా? పథకాలన్నీ మనవే, గ్యాస్ సిలిండర్ కొరత ఉండదు, ప్రధానమంత్రి నీ దగ్గర ఉంటే. ఇప్పుడు ఎవరుంటున్నారంట? అలాంటి ప్రధానమంత్రులు నిర్ణయించే సర్వోన్నతుడైన దేవుడు ఆయన నీతో కూడా ఉంటాడంట. ఎంత గొప్ప అనుభవం అండి, ఎంత గొప్ప అనుభవం. పునరుత్థానం అనేటువంటిది ఎంత శక్తి కలిగిందంటే నీ యొక్క జీవితాన్నే మార్చగలదు. ఈరోజు అలాంటి కృప నీ కలుగునుగాక. దేవా పునరుత్థానుడా, నా బిజినెస్లో ఉండయ్యా. పునరుత్థానుడైన దేవా, నీ శక్తితో నా ప్రతి సమస్యను నువ్వే నాకు పరిష్కారం చేయి. ఆయన వాక్యంలో వ్రాయబడింది, సదాకాలం మీతో ఉంటాను. పరలోకంలో ఉన్నాడంట. పునరుత్థానుడైన యేసయ్య మనతో ఉంటాడంట. ప్రాబ్లం అంతా ఏంటి తెలుసా? దేవుని మనిషిలాగా అర్థం చేసుకుంటా. ఏంది ప్రభువా, ఏం పట్టించుకోవు, ఏం చేయవు, ఇంట్లో భార్యను భర్తను పిల్లలను అడిగినట్టు యేసు ప్రభుతో అంటూ ఉంటాం మనం. ఏం చేస్తున్నావు ప్రభువా అని. లుక్ టు హిమ్ జస్ట్ లైక్ ఎ రిజరెక్టెడ్ సేవియర్. ఆయనను పునరుత్థానుడైన యేసయ్యగా చూడు, అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎందుకు పౌలును అంతగా దేవుడు వాడుకున్నాడు తెలుసా? పౌలు ఒకటి, నేను ఆ పునరుత్థాన బలాన్ని తెలుసుకోవాలి, ఆ పునరుత్థాన బలాన్ని తెలుసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తమును చేయగలను. సమస్తమును చేయగలడు. ఈరోజు నీ కుటుంబానికి నీకు అవసరమైనటువంటి ఏంటి తెలుసా? పునరుత్థానుడైన యేసయ్య యొక్క బలం. డోంట్ అండర్ ఎస్టిమేట్. ఏంది ప్రభా, ఎన్నిసార్లు ప్రార్థించిన ఈ సమస్య అంటే ఎట్లా అడుగుతామంటే దేవుని, ఏంది ప్రభా ఇంత సమస్యను నువ్వు తీర్చలేవా ప్రభా అన్నట్టుగా దేవునితో మాట్లాడతాం. యూత్ మీటింగ్లో మత్తయి సువార్త 28:1, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున ఏమంట? విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత. విశ్రాంతి దినం అంటే ఏంటి? శనివారం. శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారం. ఇది పెద్ద సత్యమా? శనివారం తర్వాత ఏమొస్తుంది? చిన్న పిల్లని అడిగి చెప్తాడు, శనివారం తర్వాత ఏమొస్తుందిరా అంటే ఆదివారం వస్తుందని చెప్తాడు. బైబిల్ అది రాశారండి, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారంన. వాట్ ఈస్ దాట్? బైబిల్లో చూసే పదాలు, అరే ఏంటిది ఇది, ఎవడని చెప్తాడు? అది రాయాలన్నా, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం. డైరెక్ట్ రాయొచ్చు ఆదివారమున అని రాయొచ్చు. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాశాడంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం. విశ్రాంతి దినానికి ముందేముంది? శుభ శుక్రవారం ఉంది. ఆ శుభ శుక్రవారం రోజు ఏమైంది? యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను శుభ శుక్రవారంలోనే ఉంటాను. నాకు శిలువ, నాకు కష్టం, నాకు బాధ, నాకు దుఃఖం, నాకు వేదన, అది శుక్రవారం. శనివారం నిశ్శబ్దం, ఏమీ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. శిష్యులు దాంకున్నారు, యేసు ప్రభు శరీరం సమాధిలో ఉంది, ఏమీ లేదు, నిశ్శబ్దమైన వాతావరణం ఉంది. శుక్రవారం శ్రమలు, శుక్రవారం అవమానం, శుక్రవారం దుఃఖం, శుక్రవారం నింద, శుక్రవారం కొరడా దెబ్బలు, అన్ని శుక్రవారంలో ఉన్నాయి. కానీ ఆ తర్వాత శనివారం ఉంది, ఆ తర్వాత ఉంది ఆదివారం. ఆదివారం పునరుత్థాన దినం. సాతాన్ అంటాడు, నీ బతుకంత ఇంతే, శ్రమలు, ఇంకా ఈ లైఫ్ ఇంతే, నీ తలరాత ఇంతే. అందుకే చెప్తుంటారు కదా, ఏందో నీకు అంత ఇట్లే ఉంది, నీకు అచ్చుబాటు కాలేదు, ఇంకా ఈ జీవితం ఇంతేలే, ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని ఆచారాల్లో ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు నీకు ఇట్లా వచ్చావు, ఇంకా నెక్స్ట్ టైం నువ్వు పందిలాగానే పుడతావు. ఎందుకు? ఇన్ని కష్టాలు నీకున్నాయి, నువ్వు పందో గాడిద అవుతావు. మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాం, ఇంకా నా బతుకంతా పంది బతికే, గాడిద బతికే అని. దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడేలోనే ఉండొద్దు. గుడ్ ఫ్రైడే తర్వాత సాటర్డే ఉంది. ఆఫ్టర్ దాట్ దర్ ఇస్ అ రిజరెక్షన్. నీ జీవితంలో సాతాన్ అంటాడు, నీ బతుకంతా శ్రమలే, కష్టాలే, ఇంతే ఇంతే ఉండు. డోంట్ సే ఐ విల్ బీ ఓన్లీ ఇన్ ఫ్రైడే. ఫ్రైడే కాదు, నా జీవితంలో సండే ఉంది, నా జీవితంలో ఒక శ్రేష్టమైన రోజు ఉంది. అదేంటంటే ఆదివారం, ఆయన తిరిగి లేచిన రోజు.
నా దేవుడు నాతో ఉండే రోజు, నాతో ఉండేటువంటి రోజు, నన్ను బలపరిచే రోజు, నా అవసరతలు తీర్చే రోజు, తన దూతలను పంపే రోజు, ఆయన గొప్ప కార్యాలు జరిగేటువంటి రోజు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని దూత ఎందుకు కూర్చున్నాడు తెలుసా? కొన్ని విషయాలు ప్రభు మన దృష్టికి తీసుకొని వచ్చాడు. ఒకటి, సాతాను యొక్క యుద్ధం, మరణముతో ప్రజల మీద యుద్ధం చేస్తుండగా ఆ యుద్ధానికి ముగింపు పలకడినటువంటి వ్యక్తే యేసు ప్రభుని చెప్పడానికి దేవుని దూత దిగి వచ్చాడు. అందుకే అధికారులను, ప్రధానులను ఆయన ఓడించేశాడు. ఓడించి శిలువ విజయోత్సవాన్ని కనపరిచాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, సమాధి పైన ముద్ర అన్ని అధికారాల కంటే దేవుని యొక్క అధికారం శ్రేష్టమైందని చెప్పడానికి దేవుని దూతను దేవుడు తీసుకొని వచ్చాడు. మూడవదిగా, సాతాను వేసినటువంటి ప్రతి అడ్డంకును, అవమానాన్ని తొలగించడానికి యేసు ప్రభు భూలోకంలో ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నాలుగవదిగా, ఆయన సమాధిని సాక్ష్యముగా మార్చాడు అని చెప్పడానికి దేవుని దూతను అక్కడ దేవుడు ఉంచాడు. ఐదవదిగా నీ ప్రభువు కొత్త యుగాన్ని ప్రారంభించాడు. కొత్త యుగాన్ని ప్రారంభించాడు అంటే పాత స్థలము, సమాధి అనేటువంటిది అందరికీ తెలిసిన పాత స్థలము, ఆ పాత స్థలంలో క్రొత్త యుగాన్ని ప్రారంభించాడు. అందుకే దేవుని దూత అంటున్నాడు, రండి వచ్చి చూడండి. సమాధి బయట చూస్తారు కానీ సమాధి లోపల చూడరు. కొత్త ఎంట్రీని ఇచ్చాడు. ఈరోజు దేవుని యొక్క దూత ఆ సమాధి రాయి మీద కూర్చొని నీతో మాట్లాడుతున్న మాట, ఆయన నీతో కూడా జీవిస్తాడు. హల్లెలూయా! నీతో కూడా జీవిస్తాడు. చనిపోయి తిరిగి లేచిన ప్రభు నీతో జీవించాలని ఆశపడినటువంటి వారమైతే ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నీవు ఉండు ప్రభువా, నీ కార్యాలు జరిగించు ప్రభువా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, మహాగణుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఈరోజు నాయనా తండ్రి, ఆ యొక్క సమాధి దగ్గర కూర్చున్న దేవుని దూతను గురించి మాతో మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు తెలిపిన అనేక విషయాలను బట్టి నీకు వందనాలు. ఓడించే మరణాన్ని ఓడించిన దేవుడవు నీవే నాయనా. దేవానికే వందనాలు. మమ్మల్ని ఏ సమస్యలు ఓడిస్తున్నాయో, ఏ పాపం ఎదుట ఎవరు ఓడిపోతున్నారు, ఏ యొక్క పరిస్థితి ఎవరు ఓడిపోతున్నారు, వారి ఎదుట పునరుత్థానుడైన మీరు ప్రత్యక్షం కండి ప్రభువా. ఓడించే సమస్య యేసు నామమందు ఆ శోధన, ఆ యొక్క సాతాను పోరాట యేసు నామమందు పునరుత్థాన శక్తి ఎదుట ఓడిపోవును గాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీవించిన వారి జీవితంలో నూతనమైన చాప్టర్ ప్రారంభమగునుగాక. నూతనమైన కార్యములు జరుగునుగాక. అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రాణాత్మ శరీరాల్లో జరుగునుగాక. I bind every work of Satan and let miracles take place in the mighty name of Jesus. యేసు నామమందు దైవిక కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.